దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలను ప్రక్షాళన చేసే ప్రక్రియ ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇప్పటికే ఇన్యాక్టివ్గా గత 6 సంవత్సరాలుగా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మొత్తం 345 పార్టీలను గుర్తించినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా డీరిజిస్టర్ చేసేటువంటి ప్రాసెస్ మొదలు పెడుతున్నట్టుగా ప్రకటించింది. దీని వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్. ఎన్నికల సంఘానికి ప్రస్తుతం జ్ఞానేష్ కుమార్ గారు నేతృత్వం వహిస్తున్నారు. అలానే ఆయనతో ఉన్నటువంటి టీమ్ ఆఫ్ ఆఫీషియల్స్ మిగతా 3 కమిషనర్లు కూడా కలిసి దేశంలో 2019 తర్వాత ఎన్నికల్లో పోటీ చేయనివి, రాజకీయంగా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పార్టీలు, అలానే కార్యకర్తల పరంగా కూడా ఎన్రోల్మెంట్ లేనటువంటి పార్టీలు 3 ప్రాథమికమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ ఏరివేత చర్యల్ని మొదలు పెడుతున్నారు. 345 పార్టీలు ఇప్పటికే గుర్తించినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్డేట్ చేసింది. సో ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక ఈ డేటాని కంపల్సరీ చెక్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఓన్లీ ప్రెస్ నోట్ పరంగా చూద్దాము. ఏ నోట్ రిలీజ్ చేశారు, దాని సారాంశం ఏంటి. ఈసీఐ స్టార్ట్స్ ప్రొసీడింగ్స్ టు డీలిస్ట్ 345 RUPP అంటే రిజిస్టర్డ్ అన్ఐడెంటిఫైడ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ కేటగిరీలో వస్తాయి. అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కింద దీన్ని మనం చూడాలి. రిజిస్టర్ అవుతాయి కానీ అన్రికగ్నైజ్డ్గా ఉండేటువంటి పార్టీల్ని RUPPs అంటారు. పొలిటికల్ పార్టీస్, పీపీ అంటే పొలిటికల్ పార్టీస్ అనమాట. సో అది ఎలక్షన్ కమిషన్ ఈ ప్రాసెస్ మొదలుపెట్టింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ అలాంగ్ విత్ ఎలక్షన్ కమిషనర్స్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు అండ్ వివేక్ జోషి హ్యాస్ స్టార్టెడ్ ప్రొసీడింగ్స్ ఫర్ డీలిస్టింగ్ 345 రిజిస్టర్డ్ unrecognized political parties which have failed to fulfill these essential conditions of contesting even a single election ఫర్ ద లాస్ట్ 6 years. 2019 నుంచి ప్రాథమికమైనటువంటి అంశం కింద దీన్ని చెప్తున్నారు. 2019 నుంచి 2025 ప్రస్తుతం వరకు జరిగినటువంటి ఏ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, వీటిలో పోటీ చేయనటువంటి పార్టీలని ప్రాథమికంగా 345 పార్టీలను గుర్తించారు. సో డిఫరెంట్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అక్రాస్ ద కంట్రీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 345 పార్టీలకి సంబంధించినటువంటి డేటాని ఫైనల్ చేశారు. వీటితో పాటు ఇంకా ఏవైనా ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినటువంటి పార్టీలకు ఏమైనా ఫిర్యాదులు వచ్చినా కానీ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి డేటా ఇట్ హ్యాస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ద కమిషనర్ దట్ ఆఫ్ ద ఓవర్ 2800 RUPPs దేశంలో 2800 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అంటే 2800 పార్టీలు ఉన్నాయి. అందులో 345 పార్టీలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఇవి ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పార్టీలుగా గుర్తించారు. సో వాటిని డీరిజిస్టర్ చేసేటువంటి ప్రాసెస్ని ఎలక్షన్ కమిషన్ ప్రారంభించబోతుంది. కరెంట్లీ రిజిస్టర్డ్ విత్ ఈసీఐ మెనీ RUPPs హ్యావ్ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ ద ఎసెన్షియల్ కండిషన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు కంటిన్యూ యాజ్ RUPP. సో రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ కింద గుర్తింపు పొందడానికి కావాల్సినటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయనటువంటి వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. నేషన్ వైడ్ ఎక్సర్సైజ్ వాజ్ కండక్టెడ్ బై ఈసీఐ ఐడెంటిఫై సచ్ యాజ్ RUPPs అండ్ 345 సచ్ యాజ్ RUPPs హ్యావ్ ఆల్రెడీ బీన్ ఐడెంటిఫైడ్ టిల్ నౌ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ నో పార్టీ ఈజ్ అన్డ్యూలీ డీలిస్టెడ్. ఇప్పటివరకు గుర్తించారు కానీ వాటిని కూడా లిస్టులోంచి తీయలేదు. ఇక్కడి నుంచి ఆ ప్రాసెస్ మొదలు పెడుతున్నట్టుగా ఒక బహిరంగ ప్రకటనని ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఇటీవల ఎన్నికలకి సంబంధించి కూడా మనం చాలా రాజకీయ పార్టీలు కొత్త పార్టీలు కూడా పుట్టుకొచ్చినాయి. సో ఇలాంటి వాటిపైన వాటి స్టేటస్ ఏంటనేది కూడా చూస్తారు. పొలిటికల్ పార్టీస్ నేషనల్ స్టేట్ RUPPs ఇన్ ద కంట్రీ ఆర్ రిజిస్టర్డ్ విత్ ఈసీఐ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. అండర్ దిస్ ప్రొవిజన్ any association once registered as a political party gets certain privileges and advantages such as tax exemptions amongst the others. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేటువంటి పేరుతో ఎవరు పడితే వాళ్ళు పొలిటికల్ పార్టీస్ కింద రిజిస్టర్ చేసి కనీసం ఒక ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా వాటిని తమ అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటి నిర్ణయం అవుతుంది ఇది. అంటే పొలిటికల్ పార్టీ అంటే మనం మామూలుగా ఏదో రాజకీయ పార్టీ కింద మనం చూస్తాం. కానీ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీకి పేరు మీద నిధులు ఇవ్వడం కానీ, డొనేషన్స్ ఇవ్వడం కానీ, వితరణ చేయడం కానీ, వాటి ద్వారా ఫండ్ రైజ్ చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయడం. కానీ యాక్చువల్ లక్షణం పొలిటికల్ పార్టీకి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం ఎన్నికల్లో పోటీ చేయడం. సో ఆ లక్షణాన్ని పక్కన పెట్టేసి దాన్ని రాజకీయ వ్యాపారంగా మార్చుకుంటున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనేది ఈసీఐ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే 6 ఏళ్లలో కనీసం పోటీ చేయనటువంటి రాజకీయ పార్టీల్ని
345 రాజకీయ పార్టీలను గుర్తించింది. దిస్ ఎక్సైజ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ క్లీనింగ్ అప్ ద పొలిటికల్ సిస్టమ్ అండ్ డీలిస్టింగ్ ఆఫ్ such parties which have not contested any election to Lok Sabha or legislative assemblies of states and union territories or by-elections since 2019. Those which could not be physically traced as well. So, పోటీ చేయనివి ఫిజికల్గా యాక్టివ్గా లేనటువంటి పార్టీలను కూడా గుర్తించారు. దీస్ 345 RUPPs హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. సో ఇది ఫస్ట్ ఫేజ్, మరొక ఫేజ్ కూడా ఉంటుంది. సో ప్రాథమికంగా మొదటి లక్షణం గత 6 ఏళ్లలో పోటీ చేయనటువంటి రాజకీయ పార్టీలను గుర్తించడం, ఆ ప్రక్రియ పూర్తయింది. సో డీలిస్టింగ్ అనేటువంటి విధానంలోకి ఎన్నికల సంఘం వెళ్ళబోతుంది కాబట్టి ఇది ఒక బహిరంగ ప్రకటనగా చేసింది. ఇక రెండో దశ కూడా ఇందులో ఉంటుంది. పొలిటికల్ పార్టీలని రాజకీయ అవసరాల కోసం, రాజకీయ దృక్పథంతో కాకుండా వ్యాపార అవసరాల కోసం మార్చేసుకునేటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు. అందుకే ఈ డీలిస్టింగ్ ప్రాసెస్ని మొదలు పెడుతున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. రాజకీయ పార్టీలకు ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణాలు, ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని పాటించకపోతే కనుక అన్ని రాజకీయ పార్టీలు రద్దు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. త్వరలో ఈ జాబితాని ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయబోతుంది.